కర్త కర్మ క్రియా కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ సంచలన నివేదిక సీఎం కు అందజేత. కర్త కర్మ క్రియే కాదు, ఆ స్త్రీలింగం పుల్లింగం నానార్థాలు తాత్పర్యాలు అన్ని కూడా కేసీఆర్. ఇది ఎవరో చెప్పింది కాదు, సక్కదనాల కొడుకు కేటీఆర్ చెప్పుకొచ్చిండు, రామ సక్కదనాల బిడ్డ కవిత చెప్పుకొచ్చింది, ముద్దుల అల్లుడు హరీష్ రావు చెప్పుకొచ్చిండు. ఇక బీఆర్ఎస్ లీడర్లు అయితే మా బాపు అసంటోడు ఇసంటోడు అని ఎన్ని గప్పాలు కొట్టిండ్రు. అసలు ఎవ్వరకు సాధ్యంగాని ప్రాజెక్టు కట్టాడు మా బాపు అని చెప్పి ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఇవన్నీ కలగలిపిన కామెడీ సినిమాను తెలంగాణ జనానికి చూపెట్టారు. అసలు ఇటువంటి ప్రాజెక్టు కట్టుడిగా నవ్వుతో నా భవిష్యత్ అని చెప్పొచ్చారు. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ జనాన్ని మీద మోపిరు. వీళ్ళందరూ బాధ్యులే. అప్పుడు జేబులు నిండినాయి, ఇప్పుడు పాపాలు వండినాయి. ఈఎన్సీ ఆఫీసర్లు అందరూ ఏడ సంతకాలు పెట్టంటే ఆడ సంతకాలు పెట్టిరు. ఇప్పుడు కేసీఆర్ అర్థమైనట్టున్నది. అప్పట్లో పంచాంగం చెప్పుకుంటే అయ్యగారు చెప్పిండు, కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు, త్రినేత్రుడు అని. ఇక 3 కళ్ళతో ఇలా ఫామ్ హౌస్ లో కూర్చొని భయం అవుతున్నది. అందరిని పిలిపించుకొని లేని మీడియా కవరేజీలు చేస్తున్నాడు. ఇప్పుడు జైలుకి ఎప్పుడు పోవాలి, ఏ జైలుకు పోవాలి అనేది ఇప్పుడు కాంగ్రెస్ చేతులు ఉన్నది, రేవంత్ రెడ్డి చేతులు ఉన్నది. మరి ఈయన తెలంగాణ ఉద్యమకారుడని ఊపుకుంటాడా, లేకపోతే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేసి జైలుకు పంపుతాడా అనేది కొద్ది రోజుల లోపల తేలండి. ఈ త్రినేత్రుని పని అర్థమైపోయింది. ఇక నన్ను జైలుకు పంపుతారు అని చెప్పేసి సానుభూతి కోసం ఫామ్ హౌస్ లేకపోతే మీడియాను పిలిపించుకొని లేని కవరేజీలు ఇస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నాడు. కానీ ఇక్కడ పీసీ ఘోష్ నివేదిక ఇచ్చేసింది, జైలుకు పోవడు పక్క. ఇదంతా అర్థమైపోయింది కేసీఆర్. అందుకే మొసలు కన్నీరు గారుస్తున్నాడు మీడియా ముందట. 1,00,000 కోట్ల రూపాయలు నీ జేబులలోకి పోయినాయి. సమాధానం చెప్పాలి. ఇక కేసీఆర్ పని అయిపోయింది, జైలుకు పోవడు పక్క.